మధు ఈ మధ్యలో చాలా కుక్కర్లు పేలిపోతున్నాయి కదమ్మా. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడు బియ్యం కడిగాను నేను. ఇప్పుడు బియ్యం కడిగి ఇక్కడ దాకా వాటర్ పెట్టాను అవునా, అది ఇక్కడ దాకా వస్తుంది ఓకే ఉడికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ దాకా కడిగి పెట్టేస్తే ఇప్పుడు రైస్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది అవునా పైకంటని. అప్పుడు ఇది మూసుకుపోయి విజిల్ గాలి ఎయిర్ అన్నది రాక ఇలా విజిల్ వెంటనే టప్మని పేలిపోతున్నాయి అలా కిక్కిరిసిగా. ఇప్పుడు మనం కుక్కర్ సైజుకి తగ్గట్టే మనం వండుకొని పెట్టుకోవాలి అవునా ఏదైనా కానీ. ఇంకోటి ఈ హోల్స్లో ఏమైనా ఉన్నాయా ఏంటి, ఇప్పుడు అన్నం వండుతున్నాం అది దూరిపోతుంది అందులోను చిన్న చిన్న మెతుకులు, కాబట్టి అది కూడా క్లీన్ చేసుకోవాలి సరేనా. ఇప్పుడు చాలా కుక్కర్లు పేలిపోతున్నాయి అలాగా, అది చూసి భయం వేస్తుంది కూడా వాళ్ళని చూస్తుంటే. ఏంటి జాగ్రత్త లేకుండా ఎలా చేస్తున్నారు ఏంట్రే బాబు అని. మా లంచ్ లోకి ఏం చేస్తున్నావు ఈరోజు చక్కగా ఇదిగో వంకాయ మునక్కాడ ఇగురు చాలా బాగుంటది. ములక్కాడ వంకాయ ఇగురా ఓకే లేతగా చాలా బాగున్నాయి వంకాయలు అయితే సూపర్ గా. ఇంకా వండేద్దాం చాలా బాగుంటది టేస్ట్ సూపర్ ఉంటది. మధు ఒక ఆంటీ అడిగారు నేను జాబ్ చేస్తానమ్మా సింపుల్ గా అయిపోయి వంటలు చెప్పమని, అర్థమైందా? కానీ చాలా సింపుల్ అమ్మా, ఏ వంట అయినా చాలా సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ పెట్టేసానా, ఇక్కడ ఇది ఆయిల్ పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కాయగూరలు కట్ చేసి ఉంటే చాలా ఈజీ అయిపోతుంది వంట అన్నది ఏదైనా కానీ. చికెన్ వండడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు 2 కూతలు ఏం చేస్తే సరిపోతుంది కదా అంతే. ఉల్లిపాయలు వేగినాయి కదమ్మా, కొంచెం అల్లం పేస్ట్ వేసేస్తున్నానే. అల్లం ఒక 6 నిమిషం వేగాకమ్మా ఇదిగో వంకాయ ముక్కలు మునక్కాడలు వేసేస్తున్నాను. ఓకే మధు ఈ ఒక కాసేపు నిమిషం పాటు మగ్గ పెట్టేసుకున్నాక ఇదిగో పసుపు కారం తగినంత ఉప్పు చికెన్ మసాలా పౌడర్ మనకి ఎంత సరిపోతే అంత వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలమ్మా, కుక్కరే కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు. ఒక 2 విజిల్స్ వేయిస్తానే. ఇదిగోమ్మా మనకి కూర రెడీ. ఈజీగా అయిపోయింది కదా. కొంచెం వాటర్ ఉంది కాబట్టి 1 నిమిషం పాటు ఎగర పెట్టుకుందామే. ఓకే మధు వంకాయ మునక్కాడ కర్రీ రెడీ మనకి. ఇంకా లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లేసుకుంటే చాలా సింపుల్ అంతే. కుక్కర్లు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి వంట అయినా సరే మనకు కావాల్సింది మంచిగా తినచ్చు. ఇదిగమ్మా వేడివేడిగా రైస్ వంకాయ మునక్కాడ కర్రీ సూపర్ ఉంది, తినేస్తాం. ఓకే అబ్బా సూపర్ ఉంది మధు నిజంగా. వంకాయ మునక్కాడ చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది, టేస్ట్ అవుతాయి. ఏం చేస్తున్నావు మధు? ప్యాన్ కేక్, బనానా ప్యాన్ కేక్. ఎన్ని అరటిపళ్ళు తీసుకోవాలి? 3 తీసుకున్నాను. ఓవర్ రైప్ ఉంటే బాగుంటుంది, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే బాగా మాగినవి. అలా 3 తీసుకొని స్మాష్ చేసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు ఓట్స్ ఇలా తీసుకొని పౌడర్ చేసేసావు. అది ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేస్తాను. సరే కొంచెం చూసుకుంటూ కొంచెం మిక్స్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైనా బాగోదు. ఇప్పుడు పెనం మీద వేస్తావమ్మా ఇవి అట్ల కింద? అవును. ఎక్కడ చూద్దావు కానీ ఏ వీడియోలో కనపడతాయి మధు ఇలాంటివన్నీ వెరైటీలు నెతుకు చేసుకుంటా ఉంటావు. హెల్తీగా ఏ తినచ్చా స్వీట్ క్రేవింగ్స్ కానీ చూస్తున్నాను. అప్పుడు ఇది కనిపించింది. ఇంట్లో కూడా అరటిపళ్ళు ఉన్నాయి కదా, పాడవకుండా చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను. 3 అరటిపళ్ళు సరిపోయినాయి. ఓట్స్ ఉన్నాయి సమయానికి చక్కగా. మనం ఓట్స్ నేను పాలు కాసుకొని పాలలో వేసి తింటా. అందులో పీనట్ బటర్ ఉంది ఇంట్లో, అది 1 స్పూన్ వేస్తున్నాను. సరే కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. పల్లీలే తమ్ముడు డైరెక్ట్ పల్లీలు వేపేసి ఏం చేస్తాడు అనుకున్నావు? మిక్సీ పట్టేస్తే ఆయిల్ కింద వచ్చేస్తుంది కదా. ఇంకా అదే దాన్నే పెట్టుకుంటాడు ఒక్కొక్కసారి, ఎప్పుడైనా తెచ్చుకుంటాడు అనమాట డబ్బా ఇలాగా. లేదంటే ఒక 1/2 కేజీ పల్లీలు వేపేసి చక్కగా ఓవెన్లో పెట్టేస్తాడో వేపేస్తాడో మిక్సీ పట్టేస్తాడు, ఆయిల్ కింద వచ్చేది. ఇంకా అలాంటి వాటర్ అలాంటివి ఏమి వేయకుండా ఉంటేనే ఆయిల్ వస్తుంది అందులోంచి. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, కొంచెం బేకింగ్ సోడా ఉన్నా అదైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ పడిందేమో. 1 స్పూన్ కాదు, 1/2 టీ స్పూన్ అంతే. ఇంకా వెనిలా ఎసెన్స్.
పాన్ కేక్. ఇందులో మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మరి ఇప్పుడు స్వీట్ అమ్మా, స్వీట్కి ఏం వేస్తున్నావు? ఇంకా ఎలా వచ్చినా అలాగే తిన్నాము అని. ఇంకెలా ఉన్నా అలాగే తినేస్తావు అంతే, ఇంకేం స్వీట్ అయ్యవు. హనీ వేస్తాను, పైన హనీ వేసుకొని తింటా. స్వీట్నెస్ అది సరిపోద్ది. సరే, దీనికి కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ మన ఇష్టం వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలి. మరీ లూజ్ కాదు. దీంట్లో గీ వేస్తాను 1 స్పూను, అంతే. నెయ్యి వేస్తున్నావు మధు? మాది ఇది వేయచ్చు కదమ్మా మధు, ఖర్జూరం పేస్ట్ చేసి వేస్తే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. ఇంట్లో లేవు కదా మా ఖర్జూరము, అయిపోయినాయా? మరి కిస్మిస్ వేస్తావా? డైరెక్ట్ వేస్తాను, అది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అదే ఉంటది కదా. కొంచెం జీడిపప్పు అవి కూడా వేస్తావా? జీడిపప్పు వేయవు, వద్దులే, కాస్ట్లీ ఐటమ్ అయిపోతుంది. ప్యాన్ కేక్ కానీ డైరెక్ట్ కేక్ కింద పెట్టేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మారిపోయిందా? కేక్ కింద పెడితే ముద్దలాగా అయిపోద్దేమో, అట్ల కింద ఇవే. ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తావు, అది సరిగ్గా ఉడకపోతే గమ్ముని ముద్ద లోపల పేస్ట్లా ఉంటే నువ్వు తినవు. ఇంకా తినలేము. అదో పని చేయి, చిన్న కప్పుడేమో కొంచెం తీసి దాన్ని అలా పెట్టు, ట్రై చేయి. ఒకటి అట్టే 2 రకాలు చెయ్యి. సరే. మళ్ళీ పాడైపోద్ది వేస్ట్ కానీ. సరే. మా అమ్మాయి వెరైటీలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి. డైట్ చూస్తుంది, ఏయోటి చేస్తుంది. నేను ఆ పక్క నుంచి వంట చేస్తున్నా సరే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఏంటి అంత గిన్నె ఎందుకు మాది? చిన్నగా పెట్టు. నువ్వు తీసుకున్న చిన్న గిన్నె తీసేమ్మా ఇది. అమ్మో, ఇప్పుడు దీన్ని కొంచెం స్ప్రెడ్ చేద్దాం. బనానాతో కేక్, బనానా ఓట్స్, ఉత్తి బనానా అనకూడదు. కొంచెం హెల్తీ అంటూ జాగ్రీ వేస్తున్నారు చాలా మంది, షుగర్ వేస్తున్నారు. వేయకూడదా ఏంటి? అలా వేస్తున్నారు కానీ నేను కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేసి ఇలా చేస్తాను. నువ్వు మరీ హెల్తీ అంటున్నావు, అందరూ ఒక ఎత్తు అంటే నువ్వు ఇంకో ఎత్తు అయిపోతుంది. మర్చిపోయినాక తెస్తాను. ఏమా మధ్య మధ్యలో కొంచెం స్వీట్నెస్ తగలడానికి కిస్మిస్ అంతే. ఖర్జూరం ఉంటే ఖర్జూరం పేస్ట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. అది ఉంటే అదే వేసేదాన్ని, అవి లేవుగా మరి. అదే అంతే. ఇప్పుడు ఇది తినాలి అని నీకు ఎందుకు అనిపించింది మధు? ఇప్పుడు మొదలెట్టేసావు మధు అంతా వేసాక మధు ఏమ్మా అట్టు కింద వేయి. కొంచెం ఇది రాకపోతే మళ్ళీ ఫీల్ అవుతావు అని కొంచెం వేసి కొంచెం ఏమో అట్టుకుంచుకో. సరే. నువ్వు భయపెట్టేస్తున్నావు. ఏమో బాబా. సరే అంటే నువ్వు అది ఇది కూడా చూపిందాం, పాన్ కేక్ అన్నావు కదా, భయపెట్టేది ఏముంది కానీ ఎలా తింటావో చూపిస్తాను, అది కూడా చూపిస్తా వీళ్ళకి. ఇప్పుడు హెల్తీగా ఫిక్స్ అయ్యాక అది కొంచెం టేస్ట్ అటు ఇటు అయినా తింటాము అంతే. అంతే, ఎలాగున్నా హెల్తీ కాబట్టి ట్యాప్ చేసి ఓవెన్లో పెట్టేస్తా. తిండి పగిలిపోద్దాయి. సరే, ఓవెన్లో పెట్టేసి. ఏంటి మధు ఇంకా వాటర్ వేసి కలుపుతున్నావు అట్టుగా? మరి అట్ట అయితే కొంచెం లూజ్ గానే ఉండాలి, మరి అంత థిక్గా ఉంటే రాదు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే మా మాదిరి వంటల్ని ఫాలో అయిపోండి, సరేనా? ఇప్పుడు ఈరోజు బనానా ఓట్స్ పాన్ కేక్ చేస్తుంది, మళ్ళీ కేక్ కింద ఓవెన్లో కూడా పెట్టేసింది. పాన్ కేక్ చేసేస్తుంది. పదండి, ఓవెన్లో పెట్టేసింది. అదిగోండి. ఏంటి మధు ఏం చేస్తున్నావు? నెయ్యి వేస్తున్నావా? కొంచెం అరే, ఇప్పుడు ఇది బాగా స్లోలో పెట్టుకోండి, సిమ్లో. ఎంత సిమ్లో ఉంటే అంత సిమ్లోకి పెట్టేసేయండి, అస్సలు కొంచెం పాయింట్ కూడా పెట్టదు. ఎక్కువ ఉన్నా మాడిపోద్ది తప్ప అవ్వదు, కుక్ అవ్వదు. అవును. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మధు 2 వేసావు అప్పుడే, చాలా బాగా కాలింది కదా. ఇది చల్లారిందా పట్టుకుంటా? అబ్బా సూపర్గా వచ్చింది. చూసావా పెనం మీద ఏమంటే ఎంత బాగా వచ్చిందో మంచిగా కదా. ఇందులో ఇప్పుడు వరకు షుగర్ కూడా లేదు, ఓన్లీ అరటిపండులో ఉన్న స్వీట్నెస్. ఇంకా రేజన్స్ వేసినా కదా, కిస్మిస్. చూద్దాం మరి ఆ స్వీట్ ఎలా ఇస్తుందో. చాలా బాగా వచ్చింది మధు, ఎంత సాఫ్ట్గా వచ్చిందే. ఒక్కసారి సరిగ్గా చూపియమ్మా. సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. తిని చూడాలి ఇప్పుడు. ఓవెన్లో అయిపోయిందా లేదా? అది ఇంకా అవుతుంది. మధు తినేద్దామా?
కిస్మిస్ తగిలింది మధు, బాగుంది, సరిపోద్ది ఈ స్వీట్. ఎలా ఉంది హనీతో? చాలా చాలా బాగుంది. నాకు మామూలుగానే బాగుంది, తీపి సరిపోయింది అరటిపండుది. ఈ హనీ వేస్తే ఇంకా ఎక్కువ స్వీట్ అయిపోద్ది కదా. నేను లైట్గానే వేసానుగా. కేక్ తీసుకురా. కేక్ భలే వచ్చిందే, రెండు బాగానే వచ్చినాయి మంచిగా కదా. సూపర్. ఇది చల్లారాక కొంచెం బాగుంటుంది, లేదంటే లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. ఇప్పుడు చల్లారనిద్దామా? ఓకే. మాధు ఇదిగో ఓట్స్ కేక్ ఎంత బాగా చేసింది తెలుసండి మా మాదిరి. చక్కగా బనానా ఓట్స్ రెండు ఇంట్లో ఉన్నాయి. అరటిపళ్ళు పాడవకుండా ఏం చేసిందంటే అరటిపండుతో ఇలా ఓట్స్ తోటి కేక్ చేయొచ్చు, ప్యాన్ కేక్ చేయొచ్చు అని చెప్పేసి చేసింది అనమాట. అసలు నేను కేక్ బాగా రాదేమో, పెనం మీద వేయమా రెండు అని చెప్తే అవి కూడా వేసింది. చాలా బాగా వచ్చినాయి, రెండు సూపర్ వచ్చినాయి. ఇందులో ఎలాంటి షుగర్ బెల్లం ఏమీ వేయలేదండి, ఓన్లీ కిస్మిస్ వేసింది అంతే. సూపర్గా వచ్చినాయి నిజంగా. చూసావా ఎంత ఈజీగా కూడా వచ్చిందో. చాలా చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. డైటింగ్ ఫుడ్ లాంటివి అలాంటివన్నీ మా అమ్మాయి బాగా ట్రై చేస్తూ ఉంటుంది. మధ్యలో ఇలాగా నేను వండుతూ ఉంటే దీనికి ఇలాంటివన్నీ గుర్తుకొచ్చి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది చూసిందల్లా. కానీ నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగా వచ్చింది, సూపర్ వచ్చింది నిజంగా. మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా, టేస్ట్ అయితే అదిరిపోయింది. నువ్వు ఇది చెప్పట్లేదు, మనం చాక్ కూడా పెట్టుకుని ఎంత ఈజీగా వచ్చింది చూడు అంటున్నారా. ఈజీగా వచ్చేసింది. ఇదిగో మూత కూడా వేసి ఉంచావు కదా ముందే వేయగానే, అసలు ఏమీ అతుక్కోలేదు కూడా, ఇంత కూడా అతుక్కోలేదు. చాలా బాగా వచ్చింది, సూపర్ గా ఉంది. ఏమి ఎంత ఆయిల్ గట్రా అలా ఏం వేయలేదు, అసలు ఏం వేయలేదు, షుగర్ వేయలేదు, బెల్లం వేయలేదు, ఖర్జూరం కూడా వేయలేదు, కేవలం కిస్మిస్ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసింది అంతే. సూపర్ ఉందండి. మధు నేను కట్ చేయనా? కట్ చేయమ్మా. సూపర్గా వచ్చింది మధు. కేక్ అంటే ఓట్స్ కేక్, చక్కగా అరటిపండు బనానా ఓట్స్ అలా అంటే బాగుంటుంది. ఇదిగో సూపర్, అసలు ఎంత చక్కగా స్మూత్గా కదా. కిస్మిస్లు ఇవ్వండి, కిస్మిస్లు వేసింది. చక్కగా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇది తినండి, స్వీట్ తినకుండా. స్వీట్లు అలాంటికి బదులు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నిజంగా. ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు. ఏది ఇరువు ఇదిగో చక్కగా లోపల బాగా మగ్గింది, సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చింది, సూపర్ ఉంది. ఇదిగో ఈ స్వీట్ బనానాలో ఉన్న స్వీటే సరిపోతుందండి. మేమైతే కర్పూరం అరటిపండు వేస్తా, ఇది మామూలు అరటిపండు వస్తాయి అవేం కాదు. ఇందులో స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది కర్పూరం పండులో. పైన ఇది నిలవ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. పైన తొక్క పలచగా ఉంటుంది కానీ లేయరు అరటిపండు అయితే చాలా డేస్ అయితే ఉంటుంది ఎక్కువగా. ఇది నాకు అందుకే ఈ అరటిపళ్ళు అంటే బాగా ఇష్టం. నేను పూజల టైంలో ఈ అరటిపళ్ళు తెప్పిస్తాను బాగా, ఎందుకంటే 2-3 రోజులు లేట్ అయినా కానీ ఈ అరటిపండు నిలవ ఉంటాయని. చక్కగా కదా మాది, చాలా నిలవ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎక్కువ ముగ్గినా కానీ బాగుంటుంది, ఎక్కువ స్వీట్ పెరిగిపోతూ ఉంటుంది అరటిపండు. వేరే పెద్దవి ఉంటాయి ఇలా పొడవుగా, అవి అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఇంత కూడా టచ్ అయింది దాన్ని. చాలా బాగుంది కదా. కేక్ అదిరిపోయింది, ఇందాక అట్లు కూడా అదిరిపోయినాయి. ప్యాన్ కేక్ కూడా సూపర్ వచ్చినాయి రెండు